హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత్ 937. అందరికీ వైకుంఠ చతుర్దశి శుభాకాంక్షలు అండి. అయితే రేపు కార్తీక పౌర్ణమి కదండి. కళ్యాణం చేసేవాళ్ళు చెరుకు గడలు అయితే కంపల్సరీగా కడతారండి. అయితే మార్కెట్లో అయితే ఈరోజు అయితే అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. మనకు వీలైన దగ్గర ఇవన్నీ దొరికితే సంతోషమే కదండి. చెరుకు గడలు అంటే చెరుకు, అలాగే బంతి పూలు కంపల్సరీ తొట్లు అయితే కట్టుకుంటాము. చెరుకు అయితే 4 సైడ్లు పెట్టుకుంటాము. ఉసిరి కొమ్మ కాయలు ఉన్నాయి అయితే కంపల్సరీగా కట్టుకుంటాం కదండి. కొమ్మ ఒకటి కాయలు ఉన్న దాంతో ఇస్తారండి. ఇక్కడ 50 రూపాయలు 100 రూపాయలు దొరుకుతుంది. అలాగే ఒకే బండి మీద అన్ని వస్తువులు మనకు పండగకి కావాల్సినవన్నీ ఖచ్చితంగా పెట్టారు. కార్తీక పౌర్ణమి వెంటనే వత్తులు కదండి, ఆ వత్తులే వెలిగించుకోవడానికి ఈజీగా ఉండడానికి ఒకే దగ్గర మార్కెట్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. వక్కలు, తమలపాకులు, సోమ్ ప్యాకెట్లు, పసుపు, కుంకుమ, పువ్వొత్తులు, అరటి కర్పూరం, అలాగే నూనె ప్యాకెటు, వస్త్రం అంటే చాలా రకాలుగా ఉందండి. పసుపు కుంకుమతో చేసింది, ఓన్లీ కుంకుమతో చేసింది, ఇలా సోప్ ప్యాకెట్, తాంబూలం ఇవ్వడానికి ధూప్ స్టిక్స్ కానీ అన్నీ ఒకే దగ్గర అవైలబుల్గా ఉంటే మనకు మార్కెట్లో కూడా ఇలా బండి పైన పెట్టుకొని అమ్ముతున్నారండి. చేసుకోలేని వాళ్ళు వత్తులు కొనుక్కోవడానికి కానీ, తాంబూలం కూడా కావాల్సిన వస్తువులు కానీ, పూజ సామాగ్రి వస్తువులు కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఎవరికైనా అనుకూలంగా ఉంటుందండి ఇలా దొరికితే. ఈ బండి దగ్గర ఉన్న సామాన్ అయితే నాకు అయితే చాలా ఉపయోగకరంగా అనిపించిందండి. ఇక్కడే ఒకే దగ్గర షాపింగ్ చేస్తే అన్ని పండగ కావాల్సిన వస్తువులు అన్నీ దొరికేలా ఉన్నాయి. ఎవరైనా ఈజీగా పూజ చేసుకోవాలి, సింపుల్గా చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఇలాగే ఉన్నాయి. అలాగే అక్కడ గోమతి చక్రాలు, గవ్వలు, లక్ష్మీ గవ్వలు, కమల గింజలు, గంధం డబ్బాలు, ఒత్తులు, పసుపు కుంకుమ ప్యాకెట్లు కానీ ఇంకా విడిగా చిన్న ప్యాకెట్లు కానీ ఇస్తున్నాడు. తాంబూలం ఇవ్వడానికి ఈజీగా ఉండడానికి. ఇలా ఒకే బండి పైన అన్నీ పెడితే మనకు కూడా ఈజీగా ఉంటుంది, అవైలబుల్గా ఉంటుంది. అలాగే కంకణాలు కట్టుకునే దారంతో సహా ఇక్కడే ఉన్నాయండి. ఏ టెన్షన్ లేకుండా, ఏ హడావిడి లేకుండా ఈ ఒక్క బండి దగ్గరకు వస్తే అన్ని వస్తువులు మనకు కావాల్సినవి కొనుక్కొని వెళ్ళొచ్చండి. ఇదేదో ప్రమోషన్ వీడియో కాదు, నాకు చాలా బాగా అనిపించింది, అందుకే ఇలా తీశాను. బంతిపూలండి, కళ్యాణం చేసేవాళ్ళు ఖచ్చితంగా పందిరేస్తారు కదండి. ఆ పందిరికి చెరుకుతో పాటు ఇవి కంపల్సరీగా కడతారు. బంతిపూలు, చామంతులు, ఇలా అన్ని, గోమ చక్రాలు, కమల గింజలు, గవ్వలు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి.